వరుసగా ఐదో ఏడాది రాజస్థాన్ రాయల్స్ను నడిపించేందుకు సంజూ శాంసన్ సిద్ధమయ్యాడు. భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ రాజస్థాన్కు మెంటర్గా వచ్చాడు. కాలికి గాయమైనా సరే ద్రావిడ్ జట్టు శిబిరానికి వచ్చాడు. ఆటగాళ్ల ప్రాక్టీస్ను దగ్గర నుంచి గమనించాడు. సంజూ శాంసన్ రాజస్థాన్ జట్టులోకి వచ్చినప్పుడు కూడా ద్రావిడ్ కెప్టెన్గా ఉన్నాడు. యువ క్రికెటర్గా ఉన్న తనను ద్రావిడ్ ఎంతో ప్రోత్సహించినట్లు సంజూ గుర్తు చేసుకున్నాడు. తర్వాత 2 సీజన్లు ఢిల్లీకి ఆడినప్పటికీ 2018 నుంచి రాజస్థాన్కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జీవితంలో చాలా విషయాలు ఫన్నీగా జరిగిపోతుంటాయి. నా కెరీర్లోనూ అలాంటిది జరిగింది. నేను తొలిసారి ఐపీఎల్లోకి వచ్చినప్పుడు రాహుల్ ద్రావిడ్ నన్ను పరీక్షించారు. అప్పుడు ద్రావిడ్ కెప్టెన్, ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే సారథి, యువకులను ప్రోత్సహిస్తాడు. శిక్షణ శిబిరంలో నన్ను పరిశీలించిన ద్రావిడ్, ఓకే మా జట్టుకు ఆడతావా అని అడిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇది నమ్మశక్యం కానిదిగానే ఉంది. ఇప్పుడు నేను కెప్టెన్. రాహుల్ సార్ చాలా ఏళ్ల తర్వాత మా జట్టుకు కోచ్గా వచ్చారు. నిజంగా నాకు ఇది ప్రత్యేకమైన అనుభూతి. రాజస్థాన్ రాయల్స్ కుటుంబంలో ద్రావిడ్ ఎప్పుడూ భాగమే. ఆయన మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ద్రావిడ్ నాయకత్వంలో రాజస్థాన్కు ఆడా. కోచింగ్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. ఇప్పుడు నేను సారథిగా ఉండగా ఆయన కోచ్గా వచ్చారు. చాలా విషయాలను నేర్చుకునే అవకాశం నాకు వచ్చింది అని సంజూ తెలిపాడు.